చూడండి మన నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 e పవర్ 3 ప్లస్ ఎక్స్ మైనస్ e పవర్ 3 బై ఎక్స్ అని. ఈ ప్రాబ్లం ఎలా చేస్తాం చూడండి. లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 e పవర్ 3 ప్లస్ ఎక్స్ మైనస్ e పవర్ 3 బై ఎక్స్. ఈ ఫార్ములా మనకు ఒక చిన్న ఫార్ములా ఉందమ్మా. ఏ ఫార్ములా అంటే ఏ పవర్ m ప్లస్ ఎన్ ఈక్వల్ టు ఏ పవర్ ఎన్ ఇంటూ ఏ పవర్ ఎన్ రాసుకోవచ్చు. ఏ పవర్ m ప్లస్ 1 అంటే ఏ పవర్ m ఏ పవర్ n ఉంది అనుకోండి, ఏ పవర్ m ప్లస్ 1 రాసుకోవచ్చు. అంటే బేసిస్ అయితే పవర్స్ యాడ్ చేస్తాం. ఏ పవర్ m ఏ పవర్ n ఏ పవర్ m ఇంటూ ఏ పవర్ n అంటే ఏ పవర్ m ప్లస్ 1. బేసిస్ అయితే పవర్స్ యాడ్ చేస్తాం. ఇప్పుడు ఆ ఫార్ములా జరుగుతుంది. ఏ పవర్ m ప్లస్ 1 ఏ పవర్ m ప్లస్ 1 దీన్ని ఏం రాసుకోవచ్చు? ఏ పవర్ m ఏ పవర్ n రాసుకోవచ్చు. ఆ ఫార్ములా రాసుకోవచ్చు. నేను అలా రాసుకుంటాను. ఎందుకు రాసుకుంటా అంటే మనకు ఒక ఫార్ములా ఉంది. లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 ఈ పవర్ x మైనస్ 1 బై ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు 1. ఈ ఫార్ములా ఉంది. ఈ ఫార్ములాకి తెచ్చుకోవడానికి నేను అలా రాసుకుంటాను. చూడండి, లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 ఏ పవర్ m ప్లస్ 1 ఏ పవర్ m ఏ పవర్ n దాని ఈ పవర్ 3 ఇంటూ ఈ పవర్ x మైనస్ ఈ పవర్ 3 బై ఎక్స్. ఇక చూడమ్మా, ఈ పవర్ 3 కామన్ ఉంది సార్. ఇక్కడ ఈ పవర్ 3 ఉంది, ఇక్కడ ఈ పవర్ 3 ఉంది. రెండు కామన్ ఉన్నాయి కాబట్టి నేను ఒకటి కామన్ ఇస్తాను. రెండు ఉన్నాయి కాబట్టి ఒకటి కామన్ ఇస్తాను. అంటే లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 ఈ పవర్ 3 కామన్ ఉంది. అంటే ఈ పవర్ 3 కామన్ ఇచ్చి ఇక్కడ ఉంటే ఈ పవర్ ఎక్స్ మైనస్ ఈ పవర్ 3 బట్టి ఏముంటుంది 1 బై ఎక్స్. ఇప్పుడు నేను ఈ ఫార్ములా రూపంలో రాసుకుంటున్నాను. ఈ పవర్ 3 పక్కన రాసుకో. లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 ఈ పవర్ 3 మైనస్ 1 బై ఎక్స్ ఇంటూ ఈ పవర్ 3 రాసుకోవచ్చు కదా. లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 ఈ పవర్ 3 మైనస్ 1 బై ఎక్స్. ఇదంతా ఏమవుతుంది మా లిమిట్ ఎక్స్టెండ్స్ 0 ఈ పవర్ 3 మైనస్ 1 బై ఎక్స్ 1 ఇంటూ ఈ పవర్ 3 అంటే ఈ పవర్ 3 అయిపోయింది. రో బాక్స్ ఎంత ఇచ్చిన ఓకేనా? ఆన్సర్ కనపడలేదా? ఇక్కడ రాసుకోండి. ఇదంతా ఏమవుతుంది 1 ఇంటూ ఈ పవర్ 3 అంటే ఈ పవర్. సింపుల్ చూడండి, ఓకేనా? అంటే ఈ ఫార్ములాలో ఆల్రెడీ 4 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. 4 చెప్పేస్తాను. నెక్స్ట్ ఈ రెండు సేమ్ ఎలా చెప్తాను చూడండి. మాకు ఈ ప్రాబ్లం చెప్తాను. లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 ఏ పవర్ ఎక్స్ మైనస్ 1 బై బి పవర్ ఎక్స్ మైనస్ 1. మనకు ఫార్ములా ఉంది. ఆల్రెడీ స్టార్టింగ్ లో చెప్పాను ఫార్ములా చెప్పేటప్పుడు. ఏదని లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 ఏ పవర్ ఎక్స్ మైనస్ 1 బై ఎక్స్ ఈక్వల్ టు లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 ఈ పవర్ ఎక్స్ మైనస్ 1 బై ఎక్స్ ఈక్వల్ టు 1. ఏ పవర్ ఆల్ఫాబెటికల్ వేస్తే లాగ్ ఏ బేస్ అని చెప్పాము. లిమిట్ ఎక్స్టెండ్ 0 ఏ పవర్ ఎక్స్ మైనస్ 1 బై ఎక్స్ ఈక్వల్ టు లాగ్ ఏ బేస్. ఇది ఫార్ములా. కానీ మనకి ఇక్కడ ఏమి చూడు, లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 ఏ పవర్ ఎక్స్ మైనస్ 1 బై బి పవర్ ఎక్స్ మైనస్ 1. అంటే ఇక్కడ ఎక్స్ తక్కువ ఉంది, ఇక్కడ ఎక్స్ తక్కువ ఉంది. కాబట్టి నేను ఈ మొత్తం ఈక్వేషన్ ఎక్స్తో మల్టిప్లై చేసి డివైడ్ చేస్తాను. చూడమా ఇప్పుడు లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 ఏ పవర్ ఎక్స్ మైనస్ 1 బై ఎక్స్ బై బి పవర్ ఎక్స్ మైనస్ 1 బై ఎక్స్ రాస్తున్నాం. మళ్ళీ ఎక్స్ క్యాన్సిల్ అనుకో అదే వస్తుంది. ఇప్పుడు లిమిట్స్ రెండు దానికి సపరేట్ రాసుకుంటున్నాం. లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 ఏ పవర్ ఎక్స్ మైనస్ 1 బై ఎక్స్ బై లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 బి పవర్ ఎక్స్ మైనస్ 1 బై ఎక్స్. కనవస్తుందా? ఓకే, కనవస్తుంది. లిమిట్ ఎక్స్టెండ్ 0 ఏ పవర్ ఎక్స్ మైనస్ 1 బై ఎక్స్ బై లిమిట్ ఎక్స్టెండ్ 0 బి పవర్ ఎక్స్ మైనస్ 1 ఎక్స్. అంటే మనకు లిమిట్ ఎక్స్టెండ్ 0 ఏ పవర్ ఎక్స్ మైనస్ 1 బై ఎక్స్ అంటే ఏంటి? లాగ్ ఏ బేస్ అంటే లాగ్ ఏ బేస్ బై ఇక్కడ లాగ్ ఏ బేస్ బి. ఇప్పుడు మనం వేసుకోవచ్చమ్మా లాగ్ ఆఫ్ ఏ ఇంటూ బి. ఎంత సింపుల్. 2 మార్క్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. చాలా సింపుల్ అండి.
చూసినప్పుడే ఏ పవర్ ఎక్స్ మైనస్ అంటే మనకు ఫార్ములా గుర్తురాల లిమిట్ ఎక్స్టెండ్ 0 ఏ పవర్ ఎక్స్ మైనస్ 1/x అంటే లాగ్ ఏ బేస్ ఏం తక్కువ ఉంది ఎక్స్ కాబట్టి ఎక్స్ తో మల్టిప్లై చేసి డివైడ్ చేయి మళ్ళీ ఎక్స్ ఎక్స్ క్యాన్సిల్ అయితే మళ్ళీ అప్పుడు దీనికి సపరేట్ దీనికి సపరేట్ లిమిట్ రాస్తుంది ఫార్ములా. నెక్స్ట్ ఈ ప్రాబ్లం చేద్దాం. చూడండి ఫార్ములాస్ రావాలి మనకు ఫార్ములాస్ వస్తే ప్రాబ్లమ్స్ సింపుల్గా వేసి పడవచ్చు అంతే. లిమిట్స్లో మనకు 2 మార్క్స్ 2 వస్తాయి 2 ఈజీగా చేసి పడవచ్చు. నెక్స్ట్ 4 మార్క్స్ ఉన్నాయి 4 మార్క్స్ మనకు రైట్ హ్యాండ్ లిమిట్ లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ ఏంది అనేది ఫస్ట్ ఇంట్రడక్షన్ చెప్పుకొని ఆ ప్రాబ్లం చేస్తే సరిపోతుంది. ఓకేనా. నెక్స్ట్ చూడమ్మా నెక్స్ట్ ప్రాబ్లం ఇది చేద్దాం. లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 లిమిట్ అనవస్తుందా లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 sin ax by sin bx. ఇది చూసినప్పుడు ఫస్ట్ ఫార్ములాస్ రావాలి మనం ఫార్ములాస్ వస్తాయి. ఫార్ములా మనకి ఏముంది ఒకటి చూడు లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 sin ax by x is equal to a ఇది ఒకటి. ఇంకోటి లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 sin x by x is equal to 1. ఈ రెండింటిలో ఏది చేసినా మనకు వచ్చేస్తుంది. లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 sin ax by x is equal to a. ఏ అంటే ఏంటి రియల్ నెంబర్ ఏబిసి ఉండొచ్చు నెంబర్స్ ఉంటుంది ఏదైనా ఉండొచ్చు. ఒకవేళ ఇక్కడ sin 4x by x దానికి 4 వస్తాయి sin 6x by x దానికి 6 వస్తాయి sin bx by x దానికి b వస్తాయి. ఒక దూరం అట్లా కదండి ఇది ఎలా చేస్తాం 2 మెథడ్ చేయొచ్చు. ఇప్పుడు ఇది చూడమ్మా మనకి ఇక్కడ లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 sin ax sin ax by x ఏం తక్కువ ఉంది మా x ఉంది ఎక్స్ను మల్టిప్లై చేసి డివైడ్ చేస్తాయి అంటే బై ఎక్స్ బై sin bx by x. ఇప్పుడు లిమిట్ సపరేట్ రాస్తాను లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 sin ax by x బై లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 sin bx by x. నీకు డైరెక్ట్ ఈ ఫార్ములా ఐడియా ఉంది అంటే లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 sin ax by x అంటే a by b రాయొచ్చు అంతే కదా. లిమిట్ ఎక్స్టెండ్ 0 sin ax by x a లిమిట్ ఎక్స్టెండ్ 0 sin bx by x అంటే b a by b రాయొచ్చు. సార్ నాకు ఈ ఫార్ములా గుర్తులేదంటే ఏ ఉంది ఏ కాన్స్టెంట్ ముందర రాస్తాయి ఏ లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 ఏ బయట తీస్తే ఏమొస్తుంది మా sin x by x బై ఇక్కడ b బయట మా b లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 sin x by x. ఈ ఫార్ములా లిమిట్ ఎక్స్టెండ్ 0 sin x by x 1 అంటే ఇదంతా ఏమవుతుంది 1 ఇది ఏమవుతుంది 1 అంటే a ఇంటూ 1 b ఇంటూ 1 అంటే a by b. ఎప్పుడు ఇది రాకుంది లేదు సార్ నాకు ఈ ఫార్ములా వస్తే డైరెక్ట్ ఈయనే ఏమవుతుంది లిమిట్ ఎక్స్టెండ్ 0 sin ax by x a by b ఈడైనా రాయి లేదంటే ఇట్లా చేయొచ్చు. ఓకేనా వెరీ వెరీ ఇంపార్టెంట్ నోట్ చేసుకో. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. చూడమ్మా ఈ 3 ప్రాబ్లం ఒక మెథడ్ ఒకటే గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ప్రాబ్లం చూసినప్పుడు నేను గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ రూట్ ఉందా లేదా ప్రతి దాంట్లో రూట్ ఉంది. రూట్ ఉంది అంటే ఆ ప్రాబ్లంను రేషనల్ చేయాలి. రేషనల్ అంటే ఏంది న్యూమరేటర్కు న్యూమరేటర్ను డినామినేటర్ రేషనల్ చేసినప్పుడు ఇక్కడ మైనస్ ఉంటే ప్లస్ చేస్తావు ఇక్కడ అన్ని మైనస్ ఉన్నాయి ఇక్కడ మైనస్ ఉంటే ప్లస్ చేస్తావు ప్లస్ ఉంటే మైనస్ చేస్తావు రేషనల్ చేయడం. ఒకవేళ రేషనల్ చేయడం నాకు తెలుస్తారంటే న్యూమరేటర్కు డినామినేటర్కు ఇక్కడ మైనస్ ఉంటే ప్లస్ చేయాలా ప్లస్ ఉంటే మైనస్ చేయాలా ఎలా చేయాలో నేను చెప్తాను. చూడమ్మా ఫస్ట్ ప్రాబ్లం చూడు. ఇచ్చిన ప్రాబ్లం ఏముంది లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 రూట్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ మైనస్ 1 బై ఎక్స్. ఇప్పుడు దీన్ని రేషనల్ చేస్తాం. రేషనల్ అంటే ఏంది లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 రూట్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ మైనస్ 1 బై ఎక్స్ ఇంటూ రేషనల్ చేసినప్పుడు ఇక్కడ మైనస్ ఉందో న్యూమరేటర్ డినామినేటర్ ప్లస్ చేస్తాం ఇక్కడ ప్లస్ ఉంటే మైనస్ చేస్తాం అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ మైనస్ బదులు ఏమొస్తామా ప్లస్ 1 బై రూట్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ ప్లస్ 1. ఇప్పుడు ఇక్కడ నీకు ఒక చిన్న ఫార్ములా రావాలి. చూడమ్మా మనకు ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫార్ములా ఉంది అంటే ఏంది ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఫార్ములా ఉంది మనకు. ఓకేనా ఇది ఏ అనుకోమ్మా ఈ మొత్తాన్ని మైనస్ ఇది బి అనుకో ఏ మైనస్ బి ఈ మొత్తం ఏ అనుకో ప్లస్
బి అంటే ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి, ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. అంటే ఈ ఫార్ములా ఉంది, అంటే ఈ ఫార్ములా ఉంటే ఏ ఫార్ములా రావాలి, అంటే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫార్ములాకి రావాలి. చూడండి, ఇది ఏ మైనస్ బి, ఏ ప్లస్ బి, ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి అంటే ఫార్ములా ఏంది, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. అంటే ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి ఇచ్చాడు, అంటే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫార్ములా దాంట్లోకి రాసాం మనకు. చూడు ఇప్పుడు లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0, ఏ స్క్వేర్ అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ హోల్ స్క్వేర్ మైనస్ మైనస్ బి స్క్వేర్ అంటే 1 స్క్వేర్ బై ఇది ఎల్సిఎం అంటే న్యూమరేటర్ డినామినేటర్ సేమ్ అంటారు, ఎక్స్ ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ ప్లస్ 1. ఇక రూట్ కు స్క్వేర్ కు క్యాన్సిల్ ఉన్నా, 1 స్క్వేర్ అంటే 1. అంటే నీకు ఆన్సర్ ఇక్కడ ఏమొస్తుంది, లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 1 ప్లస్ ఎక్స్ మైనస్ 1 అంతే కదా, రూట్ కు స్క్వేర్ అయిపోయింది 1 ప్లస్ ఎక్స్ మైనస్ 1 స్క్వేర్ అంటే 1 బై కింద విడమా ఈ ఎక్స్ ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ ప్లస్ 1 ప్లస్ 1 మైనస్ 1 క్యాన్సిల్, పైన ఎక్స్ కింద ఎక్స్ క్యాన్సిల్, ఇంకా మిగిలేదు ఏందమ్మా లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 1 బై స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ ప్లస్ 1. లిమిట్ అప్లై చేస్తున్నాం, లిమిట్ అంటే ఏంటి, ఎక్స్ ప్లేస్ లో 0 రాయాలి, లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 అంటే ఎక్స్ ప్లేస్ లో 0 రాయాలి. అంటే లిమిట్ అప్లై చేస్తున్నాం అంటే మళ్ళీ లిమిట్ రాయగలుగుతున్నాం, అంటే 1 బై స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ ప్లేస్ 0 ప్లస్ 1. చూడమ్మా 1 బై 1 ప్లస్ 0 అంటే 1 రూట్ 1 ప్లస్ 1, 1 బై రూట్ 1 అంటే ఎంతమ్మా 1 ప్లస్ 1 అంటే 1 బై 1 ప్లస్ 1 2 అంటే 1 బై 2. గుర్తుపెట్టుకో, రూట్ కనబచ్చింది అంటే నువ్వు ఏం చేయాలా, రేషనల్ చేయాలి. ఓకేనా, నెక్స్ట్ ఈ ప్రాబ్లం కూడా చేద్దాం. నెక్స్ట్ ఆ ప్రాబ్లం కూడా చేద్దాం. ఈ ప్రాబ్లంలో నువ్వు ఖచ్చితంగా ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అనే ఫార్ములా ఖచ్చితంగా ఉండాలి. ఇప్పుడు రూట్ అనే ప్రాబ్లం నీకు కనిపించింది అంటే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి టు ఏ మైనస్ బి ఫార్ములా ఖచ్చితంగా ఉండాలి. నెక్స్ట్ చూడమ్మా ఈ ప్రాబ్లం చేద్దాం. లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 e పవర్ ఎక్స్ మైనస్ 1 బై స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ మైనస్ 1. రూట్ ఉంటే ఏం చెప్పాను, రేషనల్ చేయాలని చెప్పాను, రేషనల్ చేస్తాం. ఓకేనా, లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 e పవర్ ఎక్స్ మైనస్ 1 బై స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ మైనస్ 1 ఇంటూ రేషనల్ ఇప్పుడు మైనస్ ఉంటే వస్తే ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ ప్లస్ 1 బై స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ ప్లస్ 1. చూడమ్మా ఇప్పుడు ఇది ఎలా ఉంది, ఇప్పుడు ఇది ఏ అనుకో, ఇది బి అనుకో, ఏ మైనస్ బి, ఇది ఏ అనుకో, ఇది బి అనుకో, ఏ ప్లస్ అట్లా ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్, ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి అంటే ఫార్ములా ఏంటి, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫార్ములా, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే చూడమ్మా లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 e పవర్ ఎక్స్ మైనస్ 1 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ ప్లస్ 1 బై ఏ మైనస్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. ఏ స్క్వేర్ అంటే ఏ అంటే ఏంటమ్మా స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ హోల్ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే 1 స్క్వేర్, రూట్ కు స్క్వేర్ కు క్యాన్సల్. ఇంకా మనకి మిగిలినది చూడమ్మా లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 e పవర్ ఎక్స్ మైనస్ 1 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ ప్లస్ 1 బై రూట్ కు స్క్వేర్ అయితే 1 ప్లస్ ఎక్స్ మైనస్ 1 అంతే కదా, రూట్ కు స్క్వేర్ కు పోయింది 1 ప్లస్ ఎక్స్ మైనస్ 1 స్క్వేర్ అంటే 1, 1 కు 1 కు క్యాన్సిల్. ఇప్పుడు మనకు ఫార్ములా ఏముందంటే ఇక్కడ ఫార్ములా మనకు ఉంది లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 e పవర్ ఎక్స్ మైనస్ 1 బై ఎక్స్ ఇజ్ ఈక్వల్ ఎంత 1. లిమిట్ ఎక్స్ టెన్స్ 0 e పవర్ ఎక్స్ మైనస్ 1 బై ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు 1. ఆ ఫార్ములాకి రాస్తాం, అంటే లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 e పవర్ ఎక్స్ మైనస్ 1 ఎక్స్, దీనికి కూడా లిమిట్ అప్లై చేస్తాం, లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ ప్లస్ 1. ఇదంతా ఏమవుతుందమ్మా లిమిట్ ఎక్స్ టెన్స్ 0 e పవర్ ఎక్స్ మైనస్ 1 బై ఎక్స్ 1 1 లిమిట్ అప్లై అయ్యమ్మా. ఇప్పుడు ఎక్స్ ప్లస్ రాస్తావు 0 అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ ప్లస్ 0 ప్లస్ 1 అంటే 1 ఇంటూ రూట్ 1 అంటే 1 మా, 1 ప్లస్ 0 అంటే 1, 1 ప్లస్ 1, 1 ప్లస్ 1 ఎంతమ్మా 2, 1 ఇంటూ 2 ఈక్వల్ టు 2.
అక్కడ 1/2 వచ్చింది 2 ఉంది. అక్కడ ఎందుకు 1/2 వచ్చింది? పైన రేషన్ ఇష్టం, ఇక్కడ కింద రేషన్ కాబట్టి ఇక్కడ వచ్చింది. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఓకేనా, చూడండి ఒకసారి. నెక్స్ట్ చూడమ్మా, నెక్స్ట్ ఈ ప్రాబ్లం చేద్దాం. ఆ ప్రాబ్లం చూడు. లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 3 power x minus 1 by square root of 1 plus x minus 1. గుర్తుపెట్టుకో, రూట్ ఉంది, రేషన్ చేయాలి. అంటే ఏం చేస్తుంది దీనికి? లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 3 power x minus 1 by square root of 1 plus x minus 1 into మైనస్ ఉంది కాబట్టి ప్లస్ చేస్తాం. స్క్వేర్ రూట్ ఆఫ్ 1 plus x plus 1 by square root of 1 plus x plus 1. చూడమ్మా, a మైనస్ బి ఏ ప్లస్ బి ఫార్ములా గుర్తుపెట్టుకోవాలా. ఏముంది ఇక్కడ? ఇదంతా ఏ అనుకో, మైనస్ ఇది బి అనుకో, ఏ మైనస్ బి. ఇదంతా ఏ అనుకో ప్లస్, ఇదంతా బి అనుకో, ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫార్ములా ఉంది. ఓకేనా, ఇంకొంటే ఏం చేస్తాం మనం? చూడమ్మా, లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 3 power x minus 1 square root of 1 plus x plus 1 by, చూడమ్మా ఇక్కడ ఇది ఏ మైనస్ బి ఏ ప్లస్ బి, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. ఏ స్క్వేర్ మీన్స్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ హోల్ స్క్వేర్, బి స్క్వేర్ అంటే 1 స్క్వేర్. రూట్ కో స్క్వేర్ క్యాన్సల్, ప్లస్ 1 మైనస్ 1 క్యాన్సల్, ఎక్స్ ఉంటాయి. ఇక్కడ మనకు ఫార్ములా ఏముందంటే లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 3 power x minus 1 by x, దీనికి లిమిట్ రాస్తాయి. లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ ప్లస్ 1. ఎందుకంటే డైరెక్ట్ రాస్తాం. ఆల్రెడీ 2 ప్రాబ్లం చేసినాం కాబట్టి రూట్ కు స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతాయి, ప్లస్ 1 మైనస్ 1 క్యాన్సిల్ అవుతాయి, ఎక్స్ ఉంటాయి. ఎక్స్ కు సపరేట్ రాసుకుంటాం. ఎందుకు సార్ ఎక్స్ సపరేట్ రాసుకుంటాం అంటే మనకి ఇక్కడ ఫార్ములా ఉంది, నేను మీకు ఆల్రెడీ చెప్పాను. లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 a power x minus 1 by x is equal to log a base c. గుర్తుందా? ఏ అంటే ఏంది? రియల్ నెంబర్. 1 2 3 నెంబర్స్ ఏమో రాసుకోవచ్చు. కాబట్టి ఏ బదులు రాస్తున్నాడు 3 రాస్తున్నాడు. అప్పుడు లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 a power x minus 1 by x, a power x minus 1 by x log a base c. అంటే దీన్ని మొత్తం రాసుకోవచ్చు log a base c అంటే ఎంతమ్మా 3 ఇంటూ లిమిట్ అప్లై అమ్మా. లిమిట్ అప్లై చేస్తాం అంటే ఏంది? ఎక్స్ ప్లస్ 0 అంటే square root of 1 plus 0 plus 1 log base c 3. 1 plus 0 అంటే 1, రూట్ 1 అంటే 1, 1 plus 1, 1 plus 1 అంటే 2, అంటే 2 ఇంటూ log base c. ఈ మెథడ్లో ఈ ప్రాబ్లమ్స్ 3 ప్రాబ్లమ్స్ 3 రూట్స్ చూడండి. ఖచ్చితంగా ఏదో ఒకటి వస్తాయి కాబట్టి రూమ్ రూట్ చేసుకోండి. ఓకేనా, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. చూడండి, నెక్స్ట్ చూడమ్మా ఈ ప్రాబ్లం. ఈ రెండు ఒక మెథడ్ చూడమ్మా. ఈ 2 ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు ఒకటి మనకు 2 ఫార్ములాస్ చూడండి. ఫస్ట్ ప్రాబ్లం లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 tan x by x is equal to 1. నెక్స్ట్ ఫార్ములా లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 sin x by x is equal to 1. నెక్స్ట్ a square minus b square is equal to a plus b into a minus. చూడండి, ఈ 3 ఫార్ములాస్ గుర్తుంటే చూడమ్మా. ఇప్పుడు ఈ ప్రాబ్లం లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ tan of x minus a by x square minus a square. చూడమ్మా, ఇది a square minus b square, a square minus b square, a ప్లస్ b ఇంటూ a మైనస్ b రాసుకోవచ్చా? ఇది a square minus b square అనుకో. a square minus b square అంటే a ప్లస్ b ఇంటూ a మైనస్ b రాసుకోవచ్చా? అది రాసుకో. అంటే లిమిట్ extends to a tan of x minus a by a square minus b square అంటే a ప్లస్ అంటే x plus a into x minus a. ఓకేనా, x plus a అంటే x minus a. చూడమ్మా, అప్పుడు లిమిట్ ఎక్స్టెండ్స్ టు a మన ఫార్ములా ఏంది? లిమిట్ ఎక్స్టెండ్ 0 tan x by x is equal to 1 అంటే tan x minus a by x minus a ఇంటూ 1 by x ప్లస్ ఏ రాసుకుందామా. అంటే నేను ఈ టర్మ్ అంతా ఒక పక్కన రాసుకుంటాను. ఏ టర్ము చూడమ్మా,
ఈ టర్మ్ అంతా ఒకసారి అంటే లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ tan ఆఫ్ ఎక్స్ మైనస్ ఏ బై ఎక్స్ మైనస్ వన్ ప్లస్ ఎక్స్ పై పక్క రాసిన ఇప్పుడు మనకి ఎట్లా ఉంది లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ tan ఎక్స్ బై ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఎంత 1 ఇప్పుడు లిమిట్ రెండు దానికి అప్లై చేద్దాం రెండు దానికి వస్తే లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ tan ఆఫ్ ఎక్స్ మైనస్ ఏ బై ఎక్స్ మైనస్ ఏ దీని లిమిట్ అప్లై చేస్తాం లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ 1 బై ఎక్స్ ప్లస్ ఇది మొత్తం ఏమవుతుంది 1 లిమిట్ అప్లై చేస్తే లిమిట్ అంటే ఎక్స్ ప్లస్ ఏం రాస్తాం మరి 1 బై ఎక్స్ ప్లస్ ఏ ప్లస్ ఏ అంటే 1 బై ఏ ప్లస్ ఏ 1 బై 2a అయిపోయింది సేమ్ మెథడ్ అది కూడా ఒకసారి చేస్తా చూడండి ఆ ప్రాబ్లం చేద్దాం ఆ ప్రాబ్లం కూడా చూద్దాం ఒక్కటికి 2 సార్లు ప్రాక్టీస్ చేయండి అయిపోమ్మా ప్రాబ్లం ఖచ్చితంగా 2 + 2 4 వస్తాయి 4 మార్క్స్ కూడా చెప్పేసాను అయిపోతుంది నెక్స్ట్ ఈ ప్రాబ్లం చూడండి లిమిట్ ఎక్స్టెండ్స్ టు 1 sin ఆఫ్ ఎక్స్ మైనస్ 1 బై ఎక్స్ స్క్వేర్ మైనస్ 1 స్క్వేర్ రాసుకోవచ్చా 1 స్క్వేర్ వాల్యూ 1 కదా అంటే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే ఏ ప్లస్ బి 2 ఇలా ఇక్కడ ఏమి ఇచ్చాడు ఎక్స్ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ ఇది డైరెక్ట్ ఫార్ములా ఇచ్చాడు కానీ ఇక్కడ జస్ట్ నువ్వు ఐడెంటిఫై చేస్తావా లేదా ఇచ్చాడు 1 ఇచ్చాడు 1 స్క్వేర్ అంటే 1 కదా 1 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1 1 పవర్ ఏ నెంబర్ ఇచ్చిన 1 కానీ మనకు ఏ ఫార్ములా ఉంది ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫార్ములా తెచ్చుకున్నాం అంటే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే ఏంటి ఏ ప్లస్ బి టు ఏ ఫార్ములా రాసి లిమిట్ ఎక్స్టెండ్స్ టు 1 sin ఆఫ్ ఎక్స్ మైనస్ 1 బై ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి అంటే ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి నేను ఇప్పుడు దీన్ని ఏమనుకున్నా అంటే లిమిట్ ఎక్స్టెండ్స్ టు 1 sin ఆఫ్ ఎక్స్ మైనస్ 1 బై ఎక్స్ మైనస్ 1 సారీ మా ఏ ప్లస్ బి కదా ఏంది ఇక్కడ ఎక్స్ ప్లస్ 1 ఇంటూ ఎక్స్ మైనస్ అంతే కదా ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఏ అంటే ఎంత ఎక్స్ బి అంటే ఎంత 1 ఏ ప్లస్ బి ఎక్స్ ప్లస్ 1 ఏ మైనస్ బి ఎక్స్ మైనస్ 1 ఇప్పుడు నేను ఇక్కడ ఈ టర్మ్ మొత్తం ఒకటి రాసుకుంటున్నా ఎందుకు మనకు ఎందుకు రాసుకున్నా అంటే ఇదో ఈ టర్మ్ అంతా ఒకటి రాసుకున్నాను ఎందుకు లిమిట్ ఎక్స్టెండ్ 0 sin x బై ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు 1 ఆ ఫార్ములాకి రానికి రాసుకున్నాను నెక్స్ట్ టర్మ్ నెక్స్ట్ ఏం రాసుకున్నా అంటే 1 బై ఎక్స్ ప్లస్ 1 ఉంది లిమిట్ ఎక్స్టెండ్ టు 0 sin x బై ఎక్స్ 1 ఇప్పుడు లిమిట్ రెండు దానికి అప్లై చేస్తున్నాం అంటే లిమిట్ ఎక్స్టెండ్స్ టు 1 sin ఆఫ్ ఎక్స్ ప్లస్ 1 బై ఎక్స్ ప్లస్ 1 ఎక్స్ మైనస్ 1 ఎక్స్ మైనస్ 1 మా ఎక్స్ ప్లస్ 1 కాదు పైన ఎక్స్ మైనస్ 1 ఉంటే కింద కూడా ఎక్స్ మైనస్ 1 ఉండాలి ఓకేనా పైన ఎక్స్ మైనస్ 1 ఉంది కదా ఎక్స్ మైనస్ 1 ఇంకా మనకు దీనికి ఉంది అది లిమిట్ అప్లై లిమిట్ ఎక్స్టెండ్స్ టు 1 బై ఎక్స్ ప్లస్ 1 చూడండి పైన ఎక్స్ మైనస్ ఉంటే కింద ఎక్స్ మైనస్ ఉండాలి ఎందుకు ఎక్స్ బై ఎక్స్ సేమ్ వాల్యూ ఉండాలి ఇక్కడ ఎక్స్ మైనస్ 1 ఇక్కడ ఎక్స్ ప్లస్ 1 ఉంటే రాంగ్ ఇక్కడ ఎక్స్ మైనస్ ఉంటే ఇక్కడ ఎక్స్ మైనస్ 1 ఉంది కాబట్టి ఈ టర్మ్ అంతా నేను తీసుకున్నా దీనికి రెండు దానికి లిమిట్ అప్లై చేసిన ఇది ఎలా ఉంది మనకు లిమిట్ ఎక్స్టెండ్ 0 sin x బై ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు 1 లిమిట్ అప్లై చేయమ్మా లిమిట్ అంటే ఏంటి ఎక్స్ ప్లస్ 1 రాస్తాం అంటే 1 బై ఎక్స్ ప్లస్ 1 ప్లస్ 1 అంటే 1 ప్లస్ 1 1 బై 2 1 బై 2 ఇంటూ 1 1 బై 2 అయిపోయింది ఇవి 2 మార్క్స్ ఇవి కాకుండా ఇంకో 4 5 ఉన్నాయి అవి చెప్తే 2 మార్క్స్ కంప్లీట్గా చెప్తే నోట్ చేసుకోండి